దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము దేవుణ్ణి పొగడాలి. సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఎందుకంటే దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడైనా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకొని గర్వం, కోపం, ద్వేషం, అసూయ ప్రతి మానవుల్లో. ఆ గర్వం, కోపం, ద్వేషం, అసూయ దేవుడు వదిలిపెట్టుకొని చెప్తున్నాడు ప్రతి మానవుల్లో నుండి. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టెను. పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి అది వచ్చారు. బెత్లెహేములో హేరోదు రాజుగా ఉన్నాడు. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడిగారు. ఎవరిని? హేరోదు రాజును. యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరితోటి చెప్పిండ్రు వీళ్ళు? జ్ఞానులు రాజుతోటి చెప్పిండ్రు. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. మానవుల లక్ష్యం ఏంటంటే కలవరం మొదలవుతుంది అన్నట్టు. ముందు కలవరం. రాజుగా నేను ఉండగా ఇంకొక రాజు ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు అనేది. హేరోదు రాజుగా నేనే ఉంటిని, రాజుగా ఉన్నప్పుడు ఇంకో రాజు పుట్టడం ఏంది అని. రాజు ఒక్కడే కదా దేశాలకు ఒకే ఒక్క రాజు. హేరోదు రాజు నేను ఉండగా కలవరపడిరి అంటాడు. కలవరం అంటే ప్రతి మానవుల్లో కలవరం మొదలవుతుంది. ప్రతి మానవుల్లో ఏం మొదలవుతుంది? కలవరం అంటే అనుమానాలు. ఇప్పుడు అనుమానమే పెనుభూతాలు ఇప్పుడు ప్రతి మానవుని నడిపించేది. నేను అనే అహంకారం, నేను అనే గర్వం, నేను అనేది తీసేసుకోవాలని బైబిల్ చెప్పింది. ముందుగా నేను అనే అహంకారం తీసేయాలి. నేను అనే గర్వం తీసేయాలి ముందు. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రేమించడానికే వచ్చాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను అని ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయంలో. మరి దేవుడే ప్రేమించినప్పుడు మానవుడు ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? ఇప్పుడు మానవుని కలవరం మొదలవుతుందట ప్రతి మానవుల్లో. కలవరం ఎందుకు మొదలు కావాలి? కలవరం ప్రతి మానవుల్లో కలవరం అనేది మొదలవుతుంది. అపవాదికి లోబడి ఉన్నాం కనుక, అపవాది తలంపులో ఉన్నాం కనుక, అపవాది ఆలోచనలో ఉన్నాం కనుక, అపవాది క్రియలు జరిగిస్తున్నాం కనుక కలవరం మొదలవుతుంది ప్రతి మానవుల్లో. ఒక మానవుల్లో కాదు. దేవుడు ఒక దిక్కున్నాడు, మానవులంతా ఒక దిక్కున్నారు. మేము నమ్మాం అనే సేవకులు కూడా అహంకారం, ఏదో ఒకటి గర్వం అనేది ఉంటుంది, అహంకారం అనేది ఉంటుంది. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ప్రేమించలేడు. ఎందుకంటే నేను అనేది కావాలి, నేను అనే అహంకారం రావాలి. అహంకారంతో బ్రతుకుతున్నాడు ప్రతి మానవుడు. కానీ మరి ఈ మానవునికి అర్థం కావాలి కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు, నేను కూడా అందరినీ ప్రేమించాలి
అందరిని నేను ప్రేమించాలి అనే మానవుడు ఒక్కడైనా లేడు. ఒకరిని చూస్తే అసూయ, ఒకరిని చూస్తే పగ, ఒకరిని చూస్తే ద్వేషం. ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలయ్యాయి? అపవాది నుండి వచ్చిన తలంపులు, అపవాది ఆలోచనలు, అపవాది క్రియలు జరిగించేది. అదే తీసివేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నీ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి అనే మాట రాయబడి ఉన్నది. మళ్ళీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిండు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పిండు. ఎంతమంది ప్రేమిస్తున్నారు ఇప్పుడు? సేవకుడు కానీ, విశ్వాసులు కానీ ప్రేమించే మనస్తత్వం ఉందా? మందిరాలకు పోతున్నాం పొద్దుగా లేచి, కలవరాన్ని తీసేయమన్నాడు. కలవరం మొదలవుతుంది కదా. మరి ప్రతి మానవుల్లో కలవరం అనేది విభేదాలు పెంచుట, ఈర్ష్యలు తీసుకొచ్చుట కలవరం. ఈర్ష్య స్వభావం, ఒకరిని ఓర్వలేని మనస్తత్వం. ఒకరిని ఓర్వలేని మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి వచ్చిన మనస్తత్వం. మరి ఒకరిని ఒకరు ప్రేమించగలరా? ఏ సేవకుడు ఒక సేవకుడిని ప్రేమించగలడా? ఏందో పైకి చూడ భక్తి, లోపట కపటం. హృదయాలను ఎరిగిన దేవుడు, మన సమస్త మానవుల హృదయాలను ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఒక్కడు అందరినీ సృజించాడు కనుక నేను అనే అహంకారం తీసివేయాలి. ప్రతి మానవుడు నేను అనే గర్వం తీసేయాలి. నేను అనే అసూయ, నేను అనే ఒక బైబిల్కి సంబంధమే లేదు. నేను అనే అహంకారం ఉంటే బైబిల్కి నీకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు వేరు, మానవుడు చేసే కార్యాలు వేరు. ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి. కలవరం మొదలవుతుందట. కలవరం అంటే ఏంటి? విభేదాలు పెంచడం, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, గర్వం, అహంకారం. ప్రతి మానవుల్లో కలవరం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది కలవరం? హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని బెత్లెహేము గ్రామం గురించి ఆ రోజే మాట్లాడుకున్నారు 2025 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థము. యేసు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే రక్షకుడు. రక్షించే వ్యక్తిని రక్షకుడు అంటారు, భక్షించే వ్యక్తిని భక్షకుడు అంటారు. భక్షకుడు హేరోదు రాజు భక్షకుడు, రక్షించే వ్యక్తి కాదు. అధిపతి ఏదో నీలో నుండి వచ్చును, అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు
ఇదంతా లోపల కపట ఉంది. ఏ రోజు రోజుకు పైకి చూడ భక్తి వలె ప్రవర్తిస్తున్నాడు. ప్రతి మానవుడు అలానే ఆలోచిస్తాడు. ఎందుకంటే ప్రతి మానవుల్లో ఏమున్నది? ద్వేషం, అసూయ, గర్వం, నేను అనే అహంకారం. వాటిని తీసివేసుకోవాలి ప్రతి మానవుడు. తీసివేసుకున్నప్పుడే దేవుని జ్ఞాని కాగలడు. దేవుని మాటలు అర్థమవుతాయి. దేవుని మాటలు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు. ఎందుకంటే ఎన్నిసార్లు బైబిల్ చదివినా అర్థం కాని మానవులు ఉన్నారు. ఎందుకంటే దాన్ని వివరించి చెప్పడం కావాలి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు వివరించి చెప్పినట్లయితే ఈ భూలోకము గ్రంథాలు పెట్టుటకు సరిపోవని యోహాను గారు చెప్పారు. హల్లెలూయా, స్తోత్రం.